ఇలా పాలస్తీనా అరబ్బులు మొత్తాన్ని సర్వనాశనం చేసిన తర్వాత, పాలస్తీనాని మొత్తాన్ని కొలాప్స్ చేసిన తర్వాత ప్రపంచంలో ఉన్న అరబ్ ముస్లిమ్స్ అందరూ ఇజ్రాయెల్ మీద కోపంగా ఉన్నారు. అయితే ఈ కోపం విషయంలో బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? అరబ్ దేశాలుగా ఉన్న జీసీసీ తీసుకోవాలి. గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్, గల్ఫ్ దేశాల్లో ఉన్న అరబ్ దేశాలు ఈ బాధ్యత తీసుకోవాలి. అంటే ఇజ్రాయెల్ మీద మాట్లాడడానికో లేదంటే పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్ చేసింది తప్పు అని ఐక్యరాజ్య సమితి లాంటి చోట వాదించడానికో ఒక దేశం తరపున మాట్లాడడానికి నిలబడాల్సింది జీసీసీ. అంటే అరబ్ దేశాలను రక్షించాల్సిన జీసీసీ లాంటి దేశాలు అమెరికాతో అంటగాగడం, ఆర్థిక లావాదేవీలతో మునిగిపోవడం వల్ల ఇరాన్ ఏమనుకుంది అంటే, ఇరాన్ ఒక అరబ్ దేశాలలో పెద్దన్నగా అవతరించాలి అనుకుంది. దానికోసం 40 ఏళ్లుగా తన బలాన్ని పెంచుకుంటూ వస్తుంది. ఆ బలాన్ని పెంచుకునే క్రమంలో అక్కడ న్యూక్లియర్ పవర్ని పెంచుకుంటుంది. అరబ్ దేశాలను రక్షించాలి అంటే ఇరాన్ మాత్రమే ఉంటుంది అనే ఒక శక్తిని కూడగట్టుకోవడానికి ఇక్కడ ఇరాన్ తన బలాన్ని పెంచుకుంటూ 40 ఏళ్లుగా వస్తుంది. అందులో భాగంగానే తన న్యూక్లియర్ పవర్ లాంటిది చేసుకుంటూ వచ్చింది. అసలు ఈ యుద్ధాన్ని ఇరాన్ మొదలు పెట్టలేదు. మొదలుపెట్టింది ఎవరు? అమెరికా అండ్ ఇజ్రాయెల్. అయితే తన బలాన్ని ఎప్పుడైతే పెంచుకుంటుందో అది ఎవరికి ముప్పు? పాలస్తీనా లాంటి ఒక అరబ్ దేశాన్ని మట్టుబెట్టింది కాబట్టి ఇజ్రాయెల్కి ముప్పు అనుకుని ఇక్కడ ఇరాన్ మీదకి వెళుతున్న యుద్ధంలో అమెరికా వేలు పెట్టింది. జరిగినది ఇది. యుద్ధం ఎందుకు వచ్చింది అంటే ఇందుకు వచ్చింది. పాలస్తీనా ఇజ్రాయెల్ 2500 సంవత్సరాల గొడవ. ఆ తర్వాత 1948లో బెల్ఫోర్ డిక్లరేషన్. ఆ తర్వాత అప్పటి నుంచి 48 నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 78 ఏళ్ల పాటు వీళ్ళ మధ్య జరుగుతున్న గొడవ కాస్త ఒక దేశం మొత్తం కొలాప్స్ అయిపోయి ఒక శ్మశానంలాగా ఒక దేశం మారడం అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. మన కళ్ళ ముందే, అది కూడా మొన్న 2023లోనే అలా కొలాప్స్ అయిన తర్వాత దీనికి ఇరాన్ ఎక్కడ పగ తీర్చుకుంటుందో అని ముందస్తుగానే ఇరాన్ని కూడా ఏదో ఒకటి చేసేస్తే సరిపోతుందని ఇజ్రాయిల్ మొదలుపెట్టిన యుద్ధమే ఈ యుద్ధం. ఈ యుద్ధంలో ఏదైనా లాభపడితే ఇరాన్ని మట్టుబెట్టేస్తే అమెరికాకి ఇంకొక దేశంగా మారుతుంది. అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ కానీ అలాగే ఇంకొక ఏ దేశం దగ్గర కూడా ఈ న్యూక్లియర్ పవర్ ఉండకూడదని కోరుకుంటుంది కాబట్టి తన పెత్తనం తన దగ్గరే ఉండాలనుకుంటుంది కాబట్టి. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? యుద్ధంలోకి దిగేటప్పుడు అంచనా వేయడంలో ఇజ్రాయెల్ ఎక్కడైనా లెక్క తప్పిందా? ఖచ్చితంగా లెక్క తప్పింది. ఎక్కడెక్కడ ఆ లెక్క తప్పిందో ఒకసారి తెలుసుకుందాం. నెంబర్ 1, ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఇలా నేను ఇప్పటి వరకు చెప్పినట్లుగా ఈ హమాజ్, హౌతీ, హజరతుల్లా ఇలాంటి ప్రాక్సీలతోనే యుద్ధం చేసుకుంటూ వచ్చింది తప్ప ఎక్కడా కూడా దేశంతో యుద్ధం చేయడం అనేది చేయలేదు ఇప్పటి వరకు ఇజ్రాయెల్. దేశాలతో యుద్ధం చేసిన అనుభవం ఇజ్రాయెల్కి లేదు. ఆ నేపథ్యంలో తాను తప్పిన లెక్క ఫస్ట్ ఇది. ఇప్పటికి కూడా అంటే ఇరాన్తో చేసే యుద్ధం కూడా తాను ప్రాక్సీలతోనే చేస్తాననుకుంది. ప్రాక్సీలు అంటే ఒక ముసుగుతో ఉన్న అంటే వీళ్ళ పేరుతోనే ఉంటారు కానీ వీళ్ళకి సంబంధం లేదు అన్నట్టుగా ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు మొన్నటి వరకు పాలస్తీనా, హమాజ్ వీళ్ళతోనే యుద్ధం చేసుకుంటూ వచ్చింది కానీ డైరెక్ట్గా ఒక దేశంతో యుద్ధం చేయలేదు. ఇరాన్తో యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు నేను ఇరాన్ అనే ఒక దేశంతో యుద్ధానికి వెళుతున్నాను అన్న విషయాన్ని మర్చిపోయింది ఇక్కడ ఇజ్రాయెల్. దాంతో అసలు సమస్య మొదలైంది. సో ప్రాక్సీలతో చేసే యుద్ధంలో తన అంచనాలు బెడుసుకొట్టాయి. అలాగే ఇరాన్ యుద్ధంలోకి దిగిన తర్వాత మొదటి రోజు, రెండవ రోజు అంటే మొదటి రోజే అయతుల్లా ఖమేనీని కొట్టేసేస్తే మొత్తం పాలస్తీనాని ఎలా సర్వనాశనం చేసేసామో ఇరాన్ని కూడా అలా సర్వనాశనం చేసుకోవచ్చు అన్న అంచనాలు ఏదైతే వేశారో అది కూడా బెడుసుకొట్టినాయి. ఆ తర్వాత వాళ్ళు అంతకంత రెట్టించిన కోపంతో వాళ్ళు ముందుకు వెళుతూ ఉన్న ఆ స్పీడ్ని తట్టుకోవడం ఒక రకంగా ఇజ్రాయెల్ వల్ల కూడా కాలేదు. ఇక్కడ ఏం జరిగింది అంటే ఇదే ఇరాన్కి ఎలైస్ సపోర్ట్ వచ్చింది. చైనా, రష్యా, నార్త్ కొరియా లాంటి దేశాలు పూర్తి మద్దతు, పూర్తి టెక్నికల్ సపోర్ట్ని కూడా అందించడం మొదలుపెట్టాయి. దీంతో ఇజ్రాయెల్ ఈ అంచనాని వేయడం లెక్క తప్పింది. అంటే ఇరాన్కి ఎల్ఐస్ దేశాలు సపోర్ట్గా వచ్చినాయి కానీ ఇదే ఇజ్రాయెల్కి అదే పాత మిత్రులు, అదే గల్ఫ్ దేశాలు ఉన్నాయి, అలాగే అదే అమెరికా ఉంది. అలాగే గల్ఫ్ దేశాలన్నీ కూడా అరబ్ దేశాలు కాబట్టి ఇక్కడ ఉన్న అరబ్బులకి అంటే ఒక పాలస్తీనా కొలాప్స్ అయిన తర్వాత ఇప్పుడు కూడా ఇరాన్లో ఉన్న ముస్లిమ్స్ మీదకి ఇజ్రాయెల్ వెళుతుంది కాబట్టి ఇదే అరబ్ దేశాల్లో ఉన్న ప్రజల మద్దతు పూర్తిగా ఇరాన్కే ఉంది. బట్ రాజుల మద్దతు ఏదైతే ఉందో అరబ్ దేశాల్లో ఉన్న రాజుల మద్దతు మాత్రమే అమెరికా అండ్ ఇజ్రాయెల్కి ఉంది. బట్ అది ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉంది. అది కూడా రాజుల నిర్ణయాలు కాబట్టి ప్రజలు మాట్లాడడానికి ఉండదు. నిజానికి ఇక్కడ జరుగుతున్నది ఇది.
ఈ లెక్క వేసుకోవడంలో ఇజ్రాయిల్ లెక్క తప్పింది. ఇరాన్ను డైరెక్ట్గా అంటే ప్రాక్సీలతో గతంలో చేసిన అనుభవంతో ఇరాన్ను కూడా టార్గెట్ చేసేయొచ్చు అనుకున్న ఇజ్రాయిల్ లెక్క తప్పడానికి ఏకంగా ఇరాన్ ఒక దేశం, ఒక సార్వభౌమాధికార దేశం. ఆ దేశాన్ని మనం కొట్టినప్పుడు ఖచ్చితంగా ఎలైస్ వస్తారు, తనతో సపోర్ట్గా మరికొన్ని దేశాలు వస్తాయి అని అంచనా వేయడంలో ఇజ్రాయిల్ లెక్క ఇక్కడ తప్పింది. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2, ఇజ్రాయిల్ తనకున్న ఒక బలాన్ని ఖచ్చితంగా మేజర్ కాన్ఫిడెన్స్లో పెట్టుకొని వెళ్ళడం జరిగింది ఇరాన్ మీద యుద్ధానికి. అదేంటి అంటే ఇజ్రాయిల్ తయారు చేసుకున్న ఐరన్ డోమ్లు. ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయిల్ రక్షణ రంగంలో అదొక బలమైన కవచం అని చెప్పాలి. అదేంటి అంటే మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉంది. అంటే గగన తలంలో ఉన్న ఒక రక్షణ వ్యవస్థ. అది దాదాపుగా ఒక 40 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఏదైనా మిసైల్ ప్రయోగం లాంటివి జరిగినాయి అంటే కనుక వాటిల్ని అంత దూరంలో ఉండగానే వాటిల్ని కాల్ చేస్తాయి. వాటిని ఇక్కడి వరకు రానియకుండా కొలాప్స్ చేసేస్తూ ఉంటాయి ఈ ఐరన్ డోమ్లు. దానికే యారో 1 అని, యారో 2 అని, యారో 3 అని, డేవిడ్ స్లింగ్ అని వీటి పేర్లు ఇలా ఉన్నాయి. ఐరన్ డోమ్స్ అనేవి ఇజ్రాయెల్కి ఉన్న ఒక బలమైన శక్తి. 100 కిలోమీటర్లు కాదు, దాదాపుగా 40 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల వరకు కూడా ఆ రేడియస్లో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలాంటి మిసైల్స్నైనా సరే ఏదైనా ప్రయోగం జరుగుతుంది అంటే కనుక వాటిని కూల్చేయగలుగుతాయి. అలా ఇజ్రాయెల్ ఒక బలాన్ని పెంపొందించుకొనుంది. కాబట్టి ఇజ్రాయెల్ ఇరాన్తో ఈజీగా యుద్ధం చేసేయచ్చు అనుకుంది. మరి ఇంత బలంగా ఐరన్ డోములతో, ఇంత యారో 1, యారో 2 లాంటి వాటితో ఇంత బలంగా ఉన్న ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ ఎలా వెళ్ళగలిగిందో తెలుసా? తాను ముందు నుంచే ఒక ప్లాన్ చేసుకుంది. దాదాపుగా 2 ఏళ్ల నుంచి అసలు వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోవడానికి తాను ఒక టెస్ట్ ట్రయల్స్ చేస్తూ ఉంది, తాను ఒక ప్రాక్టీస్ చేస్తూ ఉంది. అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటో తెలియాలి అంటే వీళ్ళ మిసైల్ పవర్ని పెంచుకుంటూ ఉండాలి కదా. సో ఒకటి పంపించింది, అది కొన్ని కిలోమీటర్స్ వరకు వెళ్ళిన తర్వాత అది కొలాప్స్ అయింది. మళ్ళీ ఇంకొకటి ప్రయోగించింది, మళ్ళీ అది కొలాప్స్ జరిగింది. అట్లా 2 ఏళ్ల నుంచి తన టెస్ట్ ట్రయల్స్ని పెంచుకుంటూ ఆ ఐరన్ డోమ్, ఇజ్రాయిల్ తయారు చేసుకున్న ఆ మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, గగనతలంలో నిర్మించుకున్న తన ఐరన్ డోమ్ మొత్తాన్ని కూడా స్లోగా తిన కెపాసిటీ పెంచుకుంటూ యుద్ధం వచ్చే సమయం వరకల్లా ఆ ఐరన్ డోమ్ని కొలాప్స్ చేసేలాంటి శక్తిని ఈ 2 ఏళ్లలోనే తయారు చేసుకుంది ఇరాన్. అలాంటి మిసైల్స్ని తయారు చేసుకుంది. అలా ఇరాన్ ఇజ్రాయిల్ సపోర్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కొలాప్స్ చేసేసింది, ఆ సిస్టమ్ని బ్రేక్ చేసేసింది. రైట్, ఇది నెంబర్ 2. ఇక నెంబర్ 3, ఇజ్రాయిల్ ఇరాన్తో పోల్చుకుంటే కనుక జియోగ్రఫికల్గా చాలా బలహీనంగా ఉందని చెప్పాలి. నిజానికి ఇజ్రాయిల్ ప్లేస్ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే జియోగ్రఫికల్గా తన ప్లేస్ తక్కువ, బట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ మాత్రం ఎక్కువ. అంటే ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 20 నుంచి 22 వేల స్క్వేర్ కిలోమీటర్స్ అనేది జియోగ్రఫికల్గా ఇజ్రాయిల్ ప్రాంతం. అంటే ఒక రకంగా తెలంగాణలో ఒక 5% అని చెప్పాలి, 5వ వంతు. తెలంగాణలో ఉన్న భూభాగంలో 5వ వంతు భూభాగమే ఇజ్రాయిల్, కేవలం 22 వేల స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే. అలాగే అటు ఇరాన్కి వచ్చే వరకు ఇరాన్ భూభాగం చాలా పెద్దది, దాదాపుగా 16 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ప్రాంతం భూభాగం అనేది ఇరాన్కి ఉన్న అతిపెద్ద జియోగ్రఫికల్ స్ట్రెంగ్త్ అనేది. రైట్, ఇదిలా ఉంటే దీంతో పాటుగా అసలు ఇరాన్ బలాబలాలు, ఇజ్రాయెల్ బలాబలాలు ఇదే జియోగ్రఫికల్గా కనుక మనం మాట్లాడుకుంటే, అంటే ఇజ్రాయెల్ ప్రాంతంలో కూడా అత్యంత పాపులేషన్ ఉండే ప్రదేశాలు కనుక మనం మాట్లాడుకుంటే అది జెరూసలేం, టెలోవీవ్ కానీ, అలాగే హైఫా, బీర్షబా, ఇవన్నీ కూడా ఒక రకంగా ఎకనామిక్ సెంటర్స్ ఇజ్రాయెల్కి. ప్రజలందరూ కూడా అక్కడే ఆ సెంట్రిక్గానే, ఆ ప్రాంతాల సెంట్రిక్గానే ఉంటారు. దాదాపుగా ఇక్కడ జెరూసలేం అండ్ టెలివిన్లో జనాభా 90 లక్షల మంది ఉన్నారు. మొత్తం మిలిటరీ కానీ, క్యాపిటల్ కానీ, టెలోవీవ్ అనేది వాళ్ళ క్యాపిటల్, ఆ అడ్మినిస్ట్రేషన్ కానీ మొత్తం అక్కడే ఉంటారు. అంటే మిసైల్స్ కనుక ఈ అడ్మినిస్ట్రేషన్, ఈ ప్లేస్ టార్గెటెడ్గా ఇరాన్ మిసైల్స్ వెళ్ళాయి అంటే కనుక భయంకరమైన మారణ హోమం అనేది జరిగి తీరుతుంది. ఎందుకంటే మొత్తం పాపులేషన్ అంతా ఒకే చోట ఉంటారు, అన్నీ ఒకే చోట గుమికూడినట్టుగా అన్నీ ఒక్క ప్రాంతంలోనే ఉండే ప్రదేశాలు కాబట్టి ఒకేసారి జరిగే దాడి ఏదైనా తీవ్రంగా ఇజ్రాయెల్ మీద జరిగింది అంటే కనుక ఇప్పుడు ఇజ్రాయెల్ కోలుకోవడం అంత ఈజీ అయితే కాదు. నిజానికి ఇజ్రాయెల్ స్ట్రెంగ్త్ అనేది చాలా బలమైంది.
ఉన్నది. నేను మొదట్లో చెప్పినట్లుగా కేవలం 2 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు అత్యంత బలంగా అనేక దేశాల్లో మొత్తం ప్రపంచాన్ని నడుపుతున్నదే వాళ్ళు కాబట్టి, జూయిష్లే కాబట్టి, ఇదే ఇజ్రాయిల్ వాళ్ళ గాడ్ ప్రామిస్డ్ ల్యాండ్ కాబట్టి అక్కడున్న వాళ్ళకి ఆర్థిక బలం ఇస్తారు. అంగబలాన్ని కూడా మరొక రూపంలో వాళ్ళు కాకపోయినా మరొక రూపంలో అంగబలాన్ని ఇస్తారు. దాంతోపాటుగా అత్యంత మేధో సంపన్నమైన వ్యక్తులు వీళ్ళు అని చెప్పాలి. ఇజ్రాయిల్ జూయిష్లు చాలా తెలివిగల వాళ్ళు, అత్యంత తెలివిగల వాళ్ళు. ఏమైనా సరే మిరాకిల్స్ చేయగలరు, అద్భుతాలు సృష్టించగలరు. అలాగే టెక్నాలజీలో కూడా వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళని కాదని ముందుకు వెళ్ళిన ఒక సెక్టార్ కానీ, ఇంకేదైనా కల్ట్స్ కానీ ఎవరూ లేరు, ఇంకొక మతం కానీ ఇంకెవరూ లేరు. అంత బలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఈ యూదులు. ఇలాంటి వాళ్ళు ఇంత బలాన్ని ఉండి, అలాగే అమెరికా, యూరప్ దేశాలు ఇంత పెద్ద మద్దతును కూడా పెట్టుకొని ఈరోజు ఇజ్రాయెల్ ఒక మామూలు ఇరాన్ని కొట్టడంలో మాత్రం ఫెయిల్ అయింది అని చెప్పాలి. ఎస్, ఇజ్రాయిల్ ఒక రకంగా ఈ యుద్ధాన్ని అంచనా వేయడంలో ఫెయిల్ అయింది. తనకి ఎంత తెలివితేటలున్నా, తను టెక్నాలజీ పరంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఈ యుద్ధాన్ని, ఇరాన్తో జరగబోయే యుద్ధాన్ని అంచనా వేయడంలో పూర్తిగా ఇజ్రాయిల్ ఫెయిల్ అయింది. ఎలా అంటే తన యుద్ధ కళ, తన యుద్ధ నైపుణ్యం, తాను యుద్ధంలోకి దిగేటప్పుడు ఆ బ్యాటిల్ ఫైర్ ఏదైతే తాను యుద్ధం చేయాలి అనుకుందో అప్పుడు తన అంచనాలు మొత్తం తప్పినాయి. ఇరాన్ని తక్కువ అంచనా వేస్తూ వచ్చింది. తనకున్న మొసాదునో లేదంటే తన ప్రాక్సీ మొసాదునో ఇలా తను మొత్తం ఉన్న యూదుల్లో వీళ్ళనే నమ్ముకుంది. కానీ ఇరాన్ ఎలా తన బలాన్ని పెంచుకుంది, ఇజ్రాయెల్ నిర్మించుకున్న ఒక ఐరన్ డోముల్ని కొట్టడానికి ఏకంగా 4 ఏళ్లుగా 1-2 మిసైల్స్ కాకుండా 100 మిసైల్స్తో ప్రయోగం చేసి ఈ ఐరన్ డోముల్ని కొలాప్స్ చేసింది అంటే ఇరాన్. మరి ఇరాన్ శక్తి ఏంటి అనేది ఇజ్రాయెల్ అంచనా వేయడంలో ఫెయిల్ అయింది. దాంతోపాటుగా ఇన్నేళ్లుగా వరుస పెట్టి ఈ యుద్ధాలు చేస్తూ ఉండడం వల్ల ఇజ్రాయెల్ ఆర్మీలో ఒక అసంతృప్తి, ఒక డిప్రెషన్ అనేది ఇదే ఆర్మీలో వచ్చేసింది. అలాగే ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత వస్తుంది. ఇలా ప్రతిరోజు యుద్ధాలు చేస్తూ ఉండడం వల్ల పొద్దున్నే లేవాలి, యుద్ధం చేయాలి, రాత్రి అయ్యే వరకు, సాయంత్రం అయ్యే వరకు బంకర్లలో తలదాచుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక డిప్రెషన్లో ఉన్నారు ఇజ్రాయిల్ ప్రజలే కాదు, ఇజ్రాయిల్ సైన్యం కూడా. వరుసపెట్టి 4 ఏళ్లుగా ఎడతెరిపి లేకుండా చేస్తున్న ఈ యుద్ధంతో ఇజ్రాయిల్ సైన్యం అనేది వీక్ అయింది. అలాగే ఇలా కంటిన్యూస్గా ఈ ఇజ్రాయిల్ అనే యుద్ధం అప్పుడు మొన్నటి వరకు పాలస్తీనా, ఇప్పుడు ఇరాన్ పరిస్థితి అలా కాదు. ఇరాన్ ఫ్రెష్గా గ్రౌండ్లోకి దిగింది, ఫ్రెష్గా యుద్ధ క్షేత్రంలోకి అడుగుపెట్టారు. అంతేకాకుండా మొదటి రోజే వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో రెట్టించిన కోపంతో, పగతో ఉన్నారు. ఫ్రెష్ బ్లడ్, బాయిల్డ్ బ్లడ్తో ఉన్నారు. అప్పుడే యుద్ధంలోకి దిగారు. కాబట్టి ఇజ్రాయెల్ కంటే కూడా 4-5 ఇంతలు రెట్టింపుతోనే వాళ్ళు యుద్ధం చేసే సామర్థ్యం కలిగి ఉన్నారు ప్రస్తుతానికి. కాబట్టి ఇరాన్ని ఎదుర్కోవడం ఇజ్రాయెల్కి అంత ఈజీ కాదు. దాంతోపాటుగా ఇరాన్కి వస్తున్న ఎల్ఐసి దేశాల సపోర్ట్ కానీ, టెక్నాలజీ పరంగా కూడా మిగతా దేశాలు ఇస్తున్న సపోర్ట్ కానీ, అక్కడున్న వాళ్ళ స్ట్రెంత్ కానీ, జియోగ్రఫికల్ స్ట్రెంత్ కానీ అన్ని రకాలుగా ఈరోజు ఇరాన్ స్ట్రాంగ్గా ఉంది. బట్ వేరాజ్ ఇజ్రాయిల్ ఇంకెంతకాలం యుద్ధాన్ని నడపగలను అనే దాని మీద తనకే స్పష్టత లేకుండా ఉంది. నిజానికి మరి యుద్ధాన్ని నడపగలదా, యుద్ధం గ్రౌండ్లో తాను ఉండగలదా, నిలబడగలదా అనేది మరి భవిష్యత్తే సమాధానం చెప్పాలి. ఈ యుద్ధ అంతిమ విజేత ఎవరు అనేది భవిష్యత్తే సమాధానం చెప్పాలి. ఒక యుద్ధ క్షేత్రంలోకి అడుగు పెట్టేటప్పుడు తన బలాలు ఏంటి అనేది అంచనా వేయడంలోనే ఆ యుద్ధ నైపుణ్యం, ఆ యుద్ధ తంత్రం, ఆ యుద్ధ స్ట్రాటజీ అన్నీ కూడా మిళితమై ఉంటాయి. ఇక్కడ తానెంతో తెలివిగలదాన్ని, అలాగే నాకు ఎంతోమంది దేశాల, ముఖ్యంగా బలమైన దేశం సపోర్ట్ ఉంది అని వెళ్ళిన ఇజ్రాయెల్కి పరాభవం తప్పలేదు. కాబట్టి మరి అంతిమ విజేత ఎవరవుతారు?